అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రశాంతంగా ఉంచే నాయకుడికి ఓటు వేయాలని డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య ఆమె భర్త వైసీపీ నేత బండి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని 13వ డివిజన్లో వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. డప్పులు వాయిస్తూ పూల వర్షం మధ్య వీరి ప్రచార కార్యక్రమం సాగింది. ఏ ఇంటి వద్దకు వెళ్లినా అనూహ్య స్పందన కనిపించింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ అభివృద్ధికి నిజాయితీకి నిలవెత్తు రూపం ఎమ్మెల్యే అనంత అని కొనియాడారు. 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోయినా 3 ఏళ్లలోనే 1100 కోట్లతో అభివృద్ధి చేసిన నాయకుడు అనంత అన్నారు. ప్రజలు ఇన్ని రోజులు అందించిన సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ ఉంటుంది యాదానికి వేస్తావు మా పాను గుర్తు మా నొక్కిన తర్వాత నమస్కారం. రాబో మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. నిష్పక్షపాతంగా ఎక్కడా కూడా ప్రాంతీయంగా కానీ కులమతాలకు కానీ అన్నింటికీ అతీతంగా పేదల పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని ఈరోజు గుర్తు చేస్తూ, మరీ ముఖ్యంగా కూడా ప్రతి ఇంటికి మంచి జరిగింటేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిలాగా అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి పట్టం కట్టి పేదల పాలిట పెన్నిదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలోనే అత్యధికంగా కూడా అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అనంతపురాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు. కాబట్టి అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాము. నిబద్ధతకు విశ్వసనీయతకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి మా అనంత ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా అనంతపుర వాసులందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాము. దాదాపు 2045 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, 1045 కోట్ల రూపాయల అభివృద్ధిని సమగ్రంగా నడిపించి 5 సంవత్సరాల కాలం కరోనా కాలం అయినప్పటికీ కరోనా కాలం 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడైనా సంక్షోభం ఏదైనా సరే తాను ఉన్నానంటూ ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకులు మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు. 4 పర్యాయాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. శాంతి భద్రతలు పూర్తిగా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అనంతపురంలో సుభిక్షంగా నెలకొల్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనని మనందరం కూడా ఎన్నుకొని మరింతగా మన అనంతపురాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ప్రజలందరూ కూడా దోహదపడే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని, మరీ ముఖ్యంగా 13వ డివిజన్లో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సహకారంతో ప్రజలందరికీ కూడా ఓటు విన్నవించుకోవడం జరిగింది. మరొకసారి మీడియా ముఖంగా ప్రత్యేకంగా 13వ డివిజన్ నుంచి కూడా మన అనంతపూర్ వాసులందరికీ కూడా మరొక్కసారి కూడా విన్నవించుకుంటున్నాము. మీ అమూల్యమైన ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీ అందరూ కూడా సిద్ధం కావాలని, సిద్ధమై సమగ్రంగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందుకోవాలని చెప్పి కూడా పూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై జగన్, జై అనంత. మరోవైపు వాసంతి సాహిత్య భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ కులం చూడం మతం చూడమని జగన్ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. అనంతపురం అర్బన్ ప్రజలందరూ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రశాంతతకు నిలయం అనంతపురం టౌన్. మన అనంత వెంకటరామరెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో ప్రతి ఒక్కరికి తెలుసు. రౌడీలను, గూండాలను, హత్య ప్రోత్సహించే నాయకులను కోరుకునే వాళ్ళు కాదు. ముఖ్యంగా ఇది గమనించండి. వేరే పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ 2 రోజులు ఉండడము, వెళ్ళిపోవడం, హైదరాబాద్కి వెళ్ళిపోవడము, హత్య రాజకీయాల్లో ఏం చేశారు వాళ్ళు అనేది తెలుసుకోండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడమనే ఏ సిద్ధాంతంతో అయితే సీఎంగా అయినాడో 2019లో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ కులం చూడలే, ఏ మతం చూడలే.
బీద వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేశాడు. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని గుర్తించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి శంకరనారాయణకి ఓటు వేసి గెలిపించేందుకు కోరుతున్నాము. జై అనంత, జై జగన్, జవహర్ వైఎస్ఆర్.